హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. మరి పెద్ద తాలూకు అప్డేట్ అయితే మన మైత్రి మూవీస్ తాలూకు ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు కదా. సో నాకు కూడా కన్ఫ్యూజన్, ఆయన పేరు నవీనా రవి తెలీదు, మీరు చెప్పండి. యాక్చువల్గా ఆయన అయితే రీసెంట్గా ఆంధ్ర కింగ్ తాలూకా ఆ సినిమా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ అయ్యారు. అక్కడ అన్ని సినిమాల గురించి చెప్పారు, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, రంగస్థలం, చాలా సినిమాల గురించి చెప్పారు. బట్ పెద్ద గురించి మాత్రం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చారు. సో పెద్ద ఒక సాంగ్ వచ్చింది బయటికి, ఆ సాంగ్ ఇండియా మొత్తం ఊపేస్తుంది. అది జస్ట్ శాంపిల్ మాత్రమే. రేపొద్దున్న రాబోయే సాంగ్స్ కానీ, రేపొద్దున్న రిలీజ్ అవబోయే సాంగ్స్ కానీ, కంటెంట్ కానీ దాన్ని మించి ఉంటుంది అని చెప్పి ప్రకటబందీగా చెప్పేశారనమాట. అంటే మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు, ఒక సినిమాకి ఒక సాంగ్ ఒక ఏ టైప్ ఆఫ్ ప్రమోషన్ చేయగలదు, ఒక సినిమా తాలూకు రీచ్ని ఏ మేరకు పెంచగలదు అనేది అదొక జస్ట్ ఎగ్జాంపుల్. గైస్, నా ఒపీనియన్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే పెద్ద అనేది చాలా పెద్ద సినిమా, ఎవరికి తెలియట్లేదు. ఏదో ఒక రూరల్ మాస్ డ్రామా లేకపోతే క్రికెట్ సినిమా చాలా వచ్చినాయి కదా అనుకుంటున్నారు. బట్ పెద్ద ఏంటంటే అది వేరు గైస్. ఎందుకంటే ఇప్పుడు బుచ్చిబాబు ఒక గ్లోబల్ స్టార్ చరణ్ గారిని ఆయన ఎలా యూస్ చేసుకోవాలి, ఆయన స్టార్డమ్ ఏంటి, ఆయన పవర్ ఏంటి, అసలు ఏంటి, ఎలా యూస్ చేసుకోవాలని మొత్తం ఒక వర్కౌట్ చేసి మనకు ఉప్పున ఎప్పుడు రిలీజ్ అయింది, ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం. ఈ 4 సంవత్సరాల పాటు బుచ్చిబాబు ఒకే స్టోరీ మీద అలా కాన్సన్ట్రేట్ చేసి చరణ్ గారి డేట్స్ అన్నీ వచ్చిన తర్వాతనే అప్పటి వరకు వెయిట్ చేసి ఇంకో సినిమా కూడా వెళ్ళిపోలేదు, పెద్ద మీదనే ఉన్నాడు. అలాంటి డైరెక్టరు ఫుల్ ఫోకస్డ్గా వర్క్ చేసి స్క్రీన్ ప్లే పెట్టి అన్నీ తీసుకొచ్చి మన చరణ్ గారికి అయితే సినిమా అందించడం జరిగింది. చరణ్ గారు కూడా చాలా కసి మీద గేమ్ చేంజర్ లాంటిది ఒకటి జరిగింది. సో అలాంటిది మళ్ళీ జరగకూడదు, ఫ్యాన్స్ కూడా అసలు హర్ట్ అవ్వకూడదు. సో అలా నేను కష్టపడాలి అని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆయన కూడా చేయడం జరిగిందనమాట. సో అఫ్కోర్స్ గైస్, డిజాస్టర్లు లేకపోతే ఫ్లాప్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. బట్ నేను చెప్పేది అంటే పెద్ద అనేది ఒక రంగస్థలం వచ్చినప్పుడు ఎలా ఊగిపోయిందో, ఇప్పుడు అది పాన్ ఇండియా చేయలేదు, నాకు ఇప్పటికీ రిగ్రెట్టే. రంగస్థలం అనేది ఒక పాన్ ఇండియా చేసి ఉంటే పుష్ప కన్నా ఒక పెద్ద హిట్ అయ్యి ఉండేది. బట్ అది చేయలేదు, ఇట్స్ ఓకే, జరిగిపోయింది. పెద్ద విషయంలో అలాంటి మిస్టేక్ చేయట్లేదు, అది పాన్ ఇండియా జరుగుతుంది. ఈవెన్ ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మీరు విన్నారో లేదో, చికరీ సాంగ్ ఇంగ్లీష్లో కూడా ప్లాన్ చేశారు, అది రిలీజ్ అయింది కూడా, నేను విన్నాను, చాలా బాగుంది, లిరిక్స్ అంతా కూడా బాగా సెట్ అయ్యాయి, మీరు కూడా వినండి. అండ్ ఆఫ్ కోర్స్ గైస్, ఇది ఏంటంటే డిసెంబర్ ఆల్మోస్ట్ మన దగ్గరలో ఉంది. డిసెంబర్లో కూడా క్రిస్మస్కి ఆ టైంలో మనకు కొన్ని సాంగ్స్ అయితే బయటకు రిలీజ్ అవుతాయి. జనవరిలో కూడా కొన్ని సాంగ్స్ ఉన్నాయి. సో అట్లాగా నెలకి ఒక్కొక్క అప్డేట్ ఇచ్చుకుంటా, సినిమాని ఎవరు మర్చిపోకుండా, సినిమాకి ఎవరు సైడ్ ట్రాక్ అవ్వకుండా అన్ని అప్డేట్లు ప్లాన్ చేసి పెట్టుకున్నారు. పోస్ట్ పోన్ అవ్వడం కానీ అలాంటి న్యూస్ వచ్చినా మీరు నమ్మకండి, ఖచ్చితంగా మార్చ్ 26న పడిపోద్ది సినిమా. సో మార్చ్ 27 చరణ్ బర్త్డే, 26న మనకి సినిమా వచ్చేస్తుంది. రెడీ అయిపోండి గైస్. మరి అది అప్డేట్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ వస్తాను.